హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చైతే థర్స్డే తీసిన వీడియో అన్నమాట అండి. అదే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. థర్స్డే అయితే ఎర్లీ మార్నింగే లేచాను పూజ చేసుకోవడానికి అనేసి అండి. ఆ రోజు ముందు రోజు నైట్ అయితే ఏమీ క్లీన్ చేయలేదు అన్నమాట అండి. 4కి లేచానండి. నేను బ్రష్ చేసుకుని అన్నీ వచ్చేటప్పటికి ఇంకా 4:20 అయింది అన్నమాట టైము. ముందు రోజు నైట్ కూడా షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అన్నమాట అండి. అందుకని అవి అయితే మట్టుకు గిన్నెలన్నీ ఏం క్లీన్ చేయలేదు అన్నమాట అండి. ఇల్లు అదేనే లక్షవారం పూజ చేసుకోవాలి కదా అని మార్నింగే లేచి అయితే నేనైతే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకుని ఫ్రెష్ అయితే మట్టుకి కలుపుకొని తాగుతున్నాను అన్నమాట అండి. ఇది వెయిట్ లాస్కి తాగేటప్పుడు అయితే డైటింగ్ చేసేటప్పుడు అయితే బాగా తాగేదన్నమాట అండి. ఇప్పుడు ఎప్పుడన్నా అలా మార్నింగే లేస్తే అప్పుడప్పుడు తాగుతున్నాను. డైలీ అయితే మట్టుకి తాగట్లేదు అన్నమాట అండి. తర్వాత అయితే నేను పక్కన ఫోన్ పెట్టుకునండి ఏదో ఒకటి సాంగ్స్ ఎటు వింటా అని ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట అండి. ఎర్లీ మార్నింగ్ ఎవరో ఉంటారు కదా మాట్లాడడానికి కూడా అనేసి ఇంకా ఫోన్ అలా పెట్టేసుకుంటే గోలగా ఉంటుందని బడ్స్ పెట్టుకునండి. ముందు రోజు తోమిన గిన్నెలు కూడా ఎక్కడెక్కడ సర్దుకోలేదు అన్నమాట అండి. అవన్నీ అలాగ వదిలేసాను అనమాట. ముందు రోజు నైట్ మేము షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పటికే 10 అలా అయిపోయిందండి. భోజనం చేసి ఇంకేమన్నీ పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది అనేసి ఇంకేం సర్దలేదు అన్నమాట అండి. పంచదార డబ్బా ఇవన్నీ కూడా కడిగేసుకుని మళ్ళీ పంచదార అది వేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట అండి. నెక్స్ట్ అయితే గిన్నెలు అది చాలా గిన్నెలు ఉండిపోయాయి అన్నమాట అండి. చాలా ఎక్కువగా ఉండిపోయాయి అన్నమాట. పిల్లలు క్యారేజీ బాక్స్లు ఏంటి అసలు ఏమీ కూడా అసలు ఏది కూడా క్లీన్ చేయలేదు అన్నమాట. అన్నీ అలా వదిలేసాయి అనమాట. అవన్నీ మార్నింగే లేచి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి. లక్ష్మీవారం వచ్చిందంటే నాకు ఏంటో చాలా ఫుల్ పనిగా ఉంటుందండి. ఒక్కొక్క రోజు అయితే ముందు రోజు నైట్ అయితే క్లీన్ చేసుకుంటాను. లేదు అంటే మటుకి ఇలాగా మార్నింగే లేస్తాను అనమాట అండి. మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటాను అనమాట అండి లక్ష్మీవారం వస్తేనే. వారానికి ఒక్క రోజు అయితే మటుకి మనం ఇలాగ మొత్తం అంతా కూడా బాగా క్లీన్ చేసుకుంటే అండి చాలా వారం అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి ఇక్కడ మనీ ప్లాంట్ పెడతాను. ఇది కూడా వారానికి ఒకసారి వాటర్ మారుస్తాను అనమాట. మనీ ప్లాంట్ వాటర్ వేసి పెడతాను. ఈ మధ్యలో వాటర్లోనే పెడుతున్నాను మనీ ప్లాంట్ అని చాలా బాగా వస్తున్నాయి. వేర్లు అది కూడా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఎక్కువగా వచ్చేసిన వేర్లన్నీ కూడా అయితే కొద్దిగా కట్ చేసేస్తాను అనమాట అండి. కట్ చేసి మళ్ళీ తీసుకుని అయితే పెడతాను అనమాట. కడిగేసుకుని పెట్టుకుంటే అండి మళ్ళీ చాలా నీట్గా వస్తుంది అనిపిస్తుంది అనమాట. బాగా కూడా తొందరగా కూడా గ్రోత్ బాగా వస్తుందండి వాటర్లో పెట్టినవి. ఇలా వాటర్లో పెట్టాక మట్టిలో వేస్తుంటే అవి కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట అండి. అలా ఈ మధ్యలో ఏంటో ఎక్కువగా మనీ ప్లాంట్ పెంచాలనిపించి ఎక్కువ మనీ ప్లాంట్ అయితే మటుకు ఎక్కువగా పెంచుతున్నాను అనమాట అండి. తర్వాత అయితే ఈ స్టవ్ ఇవన్నీ అయితే మటుకి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఇక్కడ అంతా కూడా స్పీడ్గా పెట్టేశాను మీకు, అందుకని అంత స్పీడ్గా కనిపిస్తుంది. ఇలా గ్యాస్ వెనకాల సైడు వాళ్ళు ఇదంతా కూడా వారం అయితే మటుకి క్లీన్ చేసుకుంటాను అనమాట అండి. రోజు ఏమైనా పడితే ఇలాగ తుడిచేసుకుంటాం. వారానికి ఒకసారి అయితే ఇలాగ పీచెట్టుకుని తోముకుంటే అండి చాలా నీట్గా ఉంటుంది. వారం అంతా కూడా మనకి ఇదంతా కూడా శుభ్రంగా అయిపోద్ది అన్నమాట అండి. చాలామంది అనుకోండి అద్దిల్లులు కదా అని ఎక్కడిదక్కడ అలాగా వదిలేస్తుంటారు. చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు అన్నమాట, ఏంటి అద్దింట్లో కూడా శుభ్రం చేస్తావా అని. అద్దిల్లు ఏంటి సొంత ఇల్లు ఏంటండి, మనం ఉన్నంతసేపు అది మనదే కదా, మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇంటిని కదా. చాలామంది అయితే అద్దిల్లు అయితే ఒకలాగా సొంత ఇల్లు ఒకలాగా చూస్తాను అనమాట అండి. నేను చాలామందిని చూశాను అలా చేసేవాళ్ళని కూడానే. తర్వాత ఈ గ్రైండర్ దగ్గర ఇవన్నీ కూడా అయితే మట్టుకి ఇలాగ క్లీన్ చేసుకుంటాను అనమాట నేనైతే వారం కూడానే. రోజు ఏమైనా పెడితే ఇలాగ క్లీన్ చేసుకుంటాము. వారం కొంచెం బాగా క్లీన్ చేసుకుంటే అండి చాలా నీట్గా ఉంటుంది అనమాట అండి. ఈ గ్రైండర్ ఇవన్నీ మొత్తం కొంచెం సబ్బది పెట్టి తుడుచుకుంటాను అనమాట అండి. మిక్సీ కూడా అలాగే గిన్నెలు తోమి పీచి పెట్టే తోమేసాను అనమాట అండి. జిడ్డు అది ఏమైనా ఉంటే పోతుంది కదా అని తోమేసి ఇదంతా అయితే మటుకి క్లీన్ చేసి అయితే మటుకి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట అండి. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం తుడుచుకుంటాను అనమాట అండి. ఇవన్నీ తుడిచి పెట్టి చేసేటప్పటికి నాకు చాలా టైం పడుతుంది. రోజు అయితే ఇవన్నీ అలాగ కంగారుగా పనులు చేసుకోవడం
ఇంటి దగ్గర ఉంటే క్లీన్ చేసుకోవచ్చులేండి. నేను షాప్కి వెళ్ళిపోతాను, కొంచెం బయట వర్క్ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళకి అయితే మట్టుకి ఇలాగ రోజు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అయితే అవ్వదు కదండి. వారానికి ఒకసారన్నా ఇవంతా కూడా మొత్తం బాగా క్లీన్ చేసుకుంటే అండి కొంచెం సబ్బది పెట్టుకుని జిడ్డది లేకుండా ఏం లేకుండా ఉంటుందన్నమాట. అలా అయితే నేను అయితే మట్టుకి ఇదంతా కూడా ఇలాగ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఈ కబోర్డ్స్ సెల్ఫ్లు ఇవన్నీ కూడా తుడుస్తాను అనమాట. ఇప్పటికప్పుడు తుడిస్తేనే కదా ఇవన్నీ నీట్గా ఉంటాయి కదా అనేసి, మనకి వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకునే ఇల్లు అద్దెకిస్తారు, మనం అద్దెకిచ్చినప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇంటిని అనేసి నేనైతే మట్టుకు ఇవన్నీ చాలా క్లీన్గానే తుడుచుకుంటాను అనమాట అండి. నెక్స్ట్ అయితే ఇంకోండి ఇదంతా అయితే మట్టుకి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఇలా శుభ్రం చేసేసుకుంటే అన్నీ కూడా. ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు అయితే మట్టుకి అవ్వదు అన్నమాట అండి. వారం వారం అయితే మట్టుకి ఇదంతా మొత్తం బాగా క్లీన్ చేసుకుంటాను అనమాట. గురువారం అయితే బాబాగారికి పూజ చేసుకుందాం కదా అనేసి లాస్ట్ వీక్ అయితే చేయలేదు మటండి పూజ. 5th డే రోజు చేయొచ్చో లేదో అన్నట్టు ఆగిపోయి చేయలేదు మటండి. మళ్ళీ 2nd వీక్ రెండో వారం గ్యాప్ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అన్నారనేసి మళ్ళీ ఈ వారం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా మళ్ళీ అనుకుంటున్నాను అనమాట అండి. ఈ సోఫా మ్యాట్లో ఇవన్నీ మాపది పెట్టాలనేసి ఇవన్నీ తీసి ఇవన్నీ శుభ్రం చేసి ఇవన్నీ వేస్తున్నాను అనమాట అండి. ఇవన్నీ చేయడానికే నాకైతే చాలా టైం పడేస్తుంది. అంతా పని అంతా అయ్యేటప్పుడు మా పని వేసేటప్పటికైతే నాకు 7 అయిపోయిందండి. 4:20 నుంచి స్టార్ట్ చేస్తే 7 o'clock అయిపోయింది అనమాట అండి. అప్పుడు దాకా అలాగా సరిపోయింది. ఇదంతా కూడా పని అంతా చేయడం, అది గిన్నెలకే ఎక్కువ టైం పడేస్తుంది. చాలా గిన్నెలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. గిన్నెలు తోమడానికే నాకు చాలా టైం తీసుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. వినాయక చవితి రోజున అయితే ఇలాగ గుమ్మానికి బంతిపూల దండలు అది ఇవన్నీ కట్టాను అనమాట అండి. దేవుడి గది గుమ్మానికి, బయట గుమ్మానికి ఇవన్నీ కూడా మామిడాకులు అవన్నీ కూడా అయితే ఈరోజే తీసాను అనమాట అండి. అంటే లక్ష్మీవారం రోజున ఇవన్నీ కూడా మొత్తం తీసుకున్నాను అనమాట. అన్నీ తీసేసుకుని మళ్ళీ ఒకసారి గోళ్ళన్నీ కూడా చీపురు పెట్టి ఒకసారి దుమ్మేమైనా ఉందేమో అని అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. ఈ పువ్వులు పత్రి ఇవన్నీ గోదావరిలో వేద్దాం కదా అనేసి బయట పెట్టేసి ఉంచాను అనమాట అండి. దేవుడిని తీసేసిన పత్రి ఇవంతా కూడా దేవుడిని అయితే కింద పెట్టేశాను. కింద అపార్ట్మెంట్లో వినాయకుడు ఉంటే అక్కడ పెట్టేశాను అనమాట అండి. పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర పెట్టేశాను. ఈ మిగతా పత్రి ఇవన్నీ అయితే గోదావరికి వెళ్ళినప్పుడు వేసేద్దాం ఈ పువ్వులు ఇవన్నీ అనేసి ఒక కవర్లో అయితే వేసి ఉంచాను అనమాట అండి. ఇలాగా పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకుని ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. లోపల అంతా తుడిచేసుకున్నాక బయట అయితే కూడా కొంచెం వెలుగు వచ్చిందండి. అప్పటికే వెలుగు వచ్చింది కదా అని ఇంకా బయటకు వెళ్ళి బయట అంతా కూడా మొత్తం అన్నీ కూడా బయట అంతా కూడా తుడిచేసి మాపేద్దామని. ఇంకోండి నైట్ ఏమీ తీయకండి, అన్నీ ఎక్కడెక్కడే వదిలేసాం టిష్యూ ఇవన్నీ కూడా. పాపం పొద్దుటే వాచ్మెన్ వచ్చి ఇంకా తుడిచి ఉండడేమో, మరి వాచ్మెన్ వస్తే పాపం పక్కకి పెడతాడు ఇవన్నీ. ఇంకా వాచ్మెన్ కూడా వచ్చి ఉండడేమో, లేదా పక్క నుంచి తుడుచుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ తుడుచుకుని అయితే మట్టుకి మొత్తం క్లీన్ చేసుకున్నాను వాటిని. గిన్నెలని తోవేటప్పటికే నా డ్రెస్ అంతా మొత్తం తడిచిపోయిందండి. ఆ ముగ్గు అయితే అంత స్పీడ్ పెట్టలేదు కానండి, మామూలుగా నేనైతే ఆ ముగ్గు కొంచెం స్పీడ్గానే పెడతాను, బాగా ఎక్కువగా పెడతాను అనమాట ముగ్గు. అందుకని చెయ్యి బాగా తిరిగేస్తుంది ఆ ముగ్గుకి చాక్ పీస్తో పెట్టినప్పుడైతే. తర్వాత అయితే ఇంక స్నానం చేసి పూజ స్టార్ట్ చేద్దాం అనేటప్పటికి అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. 7 o'clock అలా అయిపోయింది. ఇంక పిల్లలకి బాక్స్లు అది పెట్టేయాలి కదా, లేట్ అయిపోద్ది మళ్ళీ స్కూల్కి అది అనేసి పిల్లల క్యారేజీలకి అయితే మట్టుకి ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట అండి. సరే ఇంక వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా పూజ చేసుకుందాంలే అన్నట్టు ఇంకా తర్వాత అయితే వంట అయితే మట్టుకి స్టార్ట్ చేస్తాను అనమాట. పక్కన టీ పెట్టండి, రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. కరెంట్కి కూడా వాడొద్దులే అని అనుకుంటానే ఉంటున్నాను, కానీ ఒక్కొక్కసారి అయితే మట్టుకి ఇంకా అలా పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత పప్పు టమాటా చేద్దామని పప్పు అది అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అండి. కర్రీకి పప్పు టమాటా చేసి పెట్టేద్దామని. ఇంకా మళ్ళీ వంట అన్నీ అయ్యాక మళ్ళీ కూడా ఇంకా చాలా గిన్నెలు అండి, ఎన్ని గిన్నెలు అయిపోతున్నాయో నాకైతే మట్టుకి చాలా గిన్నెలు. మళ్ళీ అవన్నీ కూడా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట అండి.
ఇలాగ ముగ్గు పెట్టుకున్నాక అది ఆరిపోయాక నేను ఎలా ఉంది ఏంటని మళ్ళీ అలా చూసుకుంటూ ఉంటాను అనమాట. ముగ్గు బాగుందా లేదా బాగా వచ్చిందా అనేసి చూసుకుంటాను అనమాట అండి. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేస్తుంది అనమాట. ఈ లోపు అయితే మళ్ళీ ఒకసారి నేను ఇల్లంతా మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట అండి. సర్దుకున్నాను కదా అనేసి టిఫిన్ ఇడ్లీ వేద్దామనేసి ఇది బయట తీసుకొచ్చాను మటన్ రుబ్బు. అసలే బాగాలేదు, బాగా పలుచగా ఇచ్చేసారు మటన్ రుబ్బు. బయట తీసుకొచ్చింది పెద్ద ఏం బాగోదు, మనం చేసుకున్నంత బాగా ఏం ఉండదు. నైట్ అయితే సరే మార్నింగ్కి ఏం టిఫిన్ లేదు కదా అని బయట రుబ్బు అయితే తీసుకుని వచ్చాను అనమాట అండి. మార్నింగ్ అయితే ఇంకెళ్ళి ఇడ్లీ వేసి పెట్టేద్దామనేసి ఇడ్లీ వేసాను అనమాట అండి. తర్వాత నేను మళ్ళీ ఇంకా పూజ దగ్గర సామాన్లు ఇవన్నీ కూడా ఏం క్లీన్ చేసుకోలేదు. వాళ్ళని అది స్కూల్కి పంపించి వచ్చండి పిల్లల్ని. అప్పుడు స్నానం చేసి వచ్చి అప్పుడు దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి. ముందు రోజు పువ్వులు ఇవన్నీ ఉంటే అవన్నీ తీసేసి పూజ సామాన్లు ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. ఈరోజు కూడా మళ్ళీ నేను బాబాగారి పూజ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను కదండి. అందుకనేసి మళ్ళీ కూడా కొత్తగా మళ్ళీ ముడుపు కట్టాను అనమాట అండి. అది మాకు ఇక్కడ హుండీలోనే వేసేద్దాం అనేసి రెండో వారం అయితే విఘ్నం కలగకూడదు అనేసి అన్నారు, ద్వితీయ యజ్ఞం ఉండకూడదు అనేసి. అందుకోసం అయితే నేను మళ్ళీ ముడుపు కట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అండి పూజ. ఇంకా పూజ చేయడం ఇవన్నీ అయితే ఏం తీయలేదు. ఈరోజు అయితే ఇంక నేను ఇంకా సపరేట్ విడిగా పెట్టలేదు అనమాట అండి. అక్కడే స్వామివారిని ఎప్పుడు ఉండే ప్లేస్లోనే పెట్టేసి అక్కడే పూజ చేసుకుని అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్నాను అనమాట అండి. పొంగలి నైవేద్యం చేశాను, ప్రసాదం అది చేసి పెట్టి పాలు కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టండి ఇలాగా అష్టోత్తరం అది చదువుకుని అయితే మట్టుకి పూజ చేసుకున్నాను అనమాట అండి. రెండో వారం అయితే పూజ చేసుకోలేదని నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట అండి. కానీ మనం ఏమీ చేయలేము కదా, ఏది జరిగినా మన మంచికెళ్ళే అనేసి అనుకుని సరిపెట్టుకున్నాను అనమాట అండి. సరిపెట్టుకుని అయితే మళ్ళీ అయితే మట్టుకి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ కొత్తగా నా మనసులో కోరిక చెప్పుకొని బాబాగారికి ముడుపు కట్టాను అనమాట అండి. ముడుపు కట్టుకుని పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి.